హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడుమూర్ను ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్లో హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు సమంత. 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నెడుమూరుకు దగ్గరయ్యారు సమంత. రాజ్ నెడుమూరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు నిర్మాత, దర్శకుడు కూడా. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా ఆమె వెంటే ఉండేవారు. ఇప్పుడు 3 ముళ్లతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సమంత రాజ్ నెడుమూరు పెళ్లిపై స్పందించారు. రాజ్ నెడుమూరు మాజీ భార్య శ్యామల్దే. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తారంటూ కామెంట్ పెట్టారు. 2015లో శ్యామలిదేను వివాహం చేసుకున్నారు రాజ్ నెడుమూరు. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడుమూర్ను ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు సమంత. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫనీ లైవ్లో ఉన్నారు. ఫనీ, అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, ప్రస్తుతం అంటే మనకున్న సోర్సెస్ ప్రకారం నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం ఇంకొక అరగంటలో అంటే 1 గంటన్నర 2 మధ్యలో సమంత ఈ విషయం మీద ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయబోతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో డెఫినెట్గా 1:30-2 మధ్యలో ఈ విషయం మీద వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అయితే చాలా కాలం నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అని కూడా చెప్పాలి, అటు బాలీవుడ్ వర్గాల్లో కానీ ఇటు టాలీవుడ్ వర్గాల్లో కానీ. ఎందుకంటే ముంబై నుంచి సమంత హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లు రాజ్ నెడుమూరు అండ్ సమంత కలిసే రావడం జరిగింది. అలాగే ముంబైలో కూడా సమంత ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. చాలా కాలం అంటే నాగ చైతన్యతో తను విడాకులు తీసుకున్న తర్వాత తను చాలా కాలం పాటు ముంబైలోనే స్టే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే తను చేస్తున్న సినిమాలు పరంగా కావచ్చు, వేరే దీని పరంగా కావచ్చు. అండ్ ఇటీవలే సమంత ప్రొడ్యూసర్గా ఒక చిత్రం కూడా తీయడం జరిగింది, శుభం అని. ఆ చిత్రానికి కూడా రాజ్ నెడుమూరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, పెళ్లి కూడా చేసుకుంటారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు అనేటువంటి విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు. బట్ సడన్గా ఈరోజు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్, ఎందుకంటే ఈషా ఫౌండేషన్కి కూడా సమంత చాలా దగ్గరగా ఉంటూ ఉండేవారు. సద్గురుతో సమంత చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతి శివరాత్రికి కూడా సమంత అక్కడికి వెళ్తూ ఉండడం జరిగింది. సో వాళ్ళిద్దరూ అక్కడ పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవ్వడం జరిగింది. అలా అతి కొద్ది మంది సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి జరిగిందని చెప్పొచ్చు. అలాగే నందిని రెడ్డి, సమంత మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే రాహుల్ రవీంద్రన్ కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, వీళ్ళందరూ ఇలాంటి అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహం జరిగింది. అయితే దీని గురించి ఒక అధికారికమైనటువంటి ప్రకటన మాత్రం సమంత మరికొన్ని నిమిషాల్లోని చెప్పబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది స్వాతి. ఫనీ, అంటే ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అనేది సమంత నిజంగా ఒక హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. సో వెల్ విషర్స్ నుంచి ఎటువంటి కమెంట్స్ వస్తున్నాయి ఫనీ? అంటే డెఫినెట్గా అంటే సమంత విషయంలోని 2 రకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే సమంతని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నట్టే, అలాగే సమంతని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో శ్యామలి ఏ పోస్ట్ పెట్టినా అది వీళ్ళిద్దరి గురించే అని చెప్పేసి అందులో సమంతని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సమంత కూడా తన తాలూకా వ్యక్తిగత జీవితం అది ఆమె ఇష్టం, దట్ ఈస్ హర్ పర్సనల్ లైఫ్, వాటిలో మనకెందుకు అని చెప్పేసి చాలామంది సమంతని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం సమంత ఎక్కువ కాలం ఇక్కడ లేదు. తన తాలూకా మొత్తం అంతా కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా ముంబై నుంచే చేస్తూ వచ్చింది. అయితే ఆ టైంలో ఎక్కువగా రాజ్తో కలిసి ఉండడాన్ని మాత్రం చాలామంది తప్పుపట్టడం జరిగారు. బట్ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్లో సెటిల్ అయింది అనేటువంటి ఒక విషయాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తారు అని అనుకుంటా ఉన్నారు. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు ఇండస్ట్రీ పీపుల్లో కానీ. స్వాతి, ఫనీ రాజ్ నిడమోర్తో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వరకే పరిచయం, అంటే అప్పటి నుంచే పరిచయం ఏర్పడిందా? ఇంతకు ముందు సినీ ఇండస్ట్రీ పరంగా అతనితో పరిచయం ఏమైనా ఉందా సమంతకి? అంటే నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కలుస్తూనే ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్కి ముందు కూడా రాజ్ అండ్ సమంత కొన్ని ఫిల్మ్ ఫంక్షన్స్లో కలవడం జరిగింది. అంటే లైక్ ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్స్లో కానీ లేకపోతే మిగతా ఆ టైప్ ఫంక్షన్స్లో వాళ్ళిద్దరూ కలవడం జరిగింది. బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అప్పట్లో. ఎందుకంటే ఈ రాజ్ నిడమూరు మన తెలుగువాడే కావడం వల్ల డెఫినెట్గా ఇది కొంత ఉంటుంది కాబట్టి ఒక మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే సమంతాని ఫ్యామిలీ మ్యాన్లో కాస్ట్ చేయడం జరిగిందో వాళ్ళ మధ్య అనుబంధం కొంచెం పెరిగింది. ఎందుకంటే కలిసి చాలా కాలం ట్రావెల్ చేయడం జరిగింది ఆ సిరీస్కి పర్టికులర్గా. అండ్ సమంత పెర్ఫార్మెన్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్యామిలీ మ్యాన్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే తన నుంచి అంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది కూడా రాజ్ నిడమూర్ అని సమంత కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే సమంతని ఒక రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లో ఆ సినిమాలో చూపించడం జరిగింది. అంటే అంతవరకు సమంత గ్లామరస్ రోల్స్ చేయడం జరిగింది, బట్ ఫ్యామిలీ మ్యాన్లో మాత్రం తను స్టంట్స్ కూడా చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా సమంతని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన దీనిగా ఆ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అనేటువంటిది బాగా బలపడిందని చెప్పాలి. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళేవారు, పార్టీస్ కానీ అలాగే అవుటింగ్స్ కానీ. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈరోజు అదే పెళ్లికి కూడా దారితీసిందని చెప్పాలి. అండ్ ఫనీ అంటే సడన్ గా అసలు ఎవరు ఊహించని విధంగా ఈ వార్త రావడం ఎట్లా చూడాలంటే ఒక బ్రేకింగ్ అప్డేట్ గానే దీన్ని చూడాలి, సడన్ గా రావడం ఎట్లా చూడాలి? అంటే నిజానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేటువంటి వార్త అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎప్పుడు చేసుకుంటారు అంటే కొన్ని ఇష్యూస్ కూడా రాజ్ నిడమూరికి తన తాలూకా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయని మనకు తెలియవచ్చింది. అయితే అవన్నిటిని క్లియర్ చేసుకున్న తర్వాతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనేటువంటి విషయం మాత్రం ఒక క్లారిటీ ఉంది. అయితే ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ తాము రిలేషన్షిప్లో ఉన్నామని కానీ తాము త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని కానీ ఏ రోజు కూడా ఒక అధికారికంగా అంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ బోత్ రాజ్ అండ్ సమంత తమ ఇన్స్టాలో కానీ తమ ఎక్స్లో కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. బట్ ఏ రోజు కూడా వాళ్ళు తమ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరగలేదు. సో వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది కన్ఫర్మే, కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. బట్ ఈరోజు సడన్గా వాళ్ళు ఒకటవుదామన్న నిర్ణయం తీసుకొని కోయంబత్తూరులో ఆలయంలో పెళ్లి చేసుకోవడం అనేటువంటి విషయం మాత్రం అటు సమంత ఫ్యాన్స్లో కానీ అటు రాజ్ నిడమూరు సన్నిహిత వర్గాల్లో కానీ కొంత బ్రేకింగ్ న్యూస్ కానీ చెప్పాలి. బట్ వాళ్ళందరూ కూడా దీన్ని ఆహ్వానించారని కూడా చెప్పాలి. స్వాతి, రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.